సేవా సంఘం అశ్విని చంద్రకుమార్. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగినది. వికారాబాద్లో మా నాయి బ్రాహ్మణులకు వేరే వాళ్ళు షాపు పెట్టడానికి వస్తే మేము పెట్టొద్దు అని చెప్పనీకపోతే అతను హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగినది. వాళ్ళు హైకోర్టు కూడా ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగినది. అట్లా చెప్పడం వల్ల మా నాయి బ్రాహ్మణులకు అంటే మేము మంగళ కులం నుంచి ఆధారపడి బతుకుతున్నాము. దానే ఆధారం చేసుకొని బతుకుతున్నాము. మా పిల్లలు కానీ మేము కానీ మా నాయ కులంలోకి అంటే మంగళ పని చేసేవాళ్ళం మేము. ఆ పని కూడా ఈరోజు వేరే కులం నుంచి మా కులానికి రావడం జరిగినది. దానివల్ల మాకు అన్యాయం జరుగుతున్నది. మాకు గతంలో మా తాతలు ముత్తాతల కానుంచి ఈ నాయి బ్రాహ్మణుల కులం అంటే ఈ పనే చేసుకొని బతకనీకే మాకు జీవన ఆధారంగా ఉన్నది. కావున వేరే వాళ్ళు వచ్చి చేస్తే కూడా మాకు కడుపు కొట్టినట్టు అవుతుంది. మాకు వేరే పని కూడా చేయనీకే లేకుండా ఒక మంగళ పని మీదనే మేము బతుకుతున్నాము. మా పిల్లలు కానీ అంటే పై చదువులు చదివించాలన్నా మా కుటుంబం పోషించాలనుకున్నా మా కుటుంబం మొత్తం ఆధారపడింది ఒక మంగళ పని మీదనే ఉంది. ఆ పని కూడా వేరే వాళ్ళు వచ్చి చేయడం వల్ల మాకు వేరే వాళ్ళు వచ్చి చేయడం వల్ల కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. కనుక మాకు ఇదే విధంగా కోసము మేము నాయి బ్రాహ్మణులు అంటే మేము కూడా మేము పుట్టిన కాడ నుంచి చనిపోయే వరకు మా కులంలోకి వెళ్ళి చేయడం జరుగుతున్నది. కనుక మాకు ఈ కులంలోకి మాకు కూడా గవర్నమెంట్ అంటే వేరే కులాలకు కూడా ఏ విధంగా జీవో ఇస్తున్నారో మాకు కూడా జీవో ఇవ్వాలని చెప్పి మేము జిల్లా కలెక్టర్ గారిని కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగినది. కనుక మాకు కూడా దయ ఉంచి మా నాయ బ్రాహ్మణులకు కులానికి ఈ కులం మాకు కావాలని చెప్పి ఈ జీవో రావాలని చెప్పి మేము జేసీ గారిని కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగినది. కనుక మాకు న్యాయం జరగాలని గవర్నమెంట్ నుంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మా టెంపుల్లో కానీ తలనీరాలు తీయడం కానీ తర్వాత దేవుని మేలుకోవడంలో కానీ ఆనవాతిగా వస్తుంది. అదేవిధంగా మా రాజకీయంలో కూడా మేము మా కులము వెనుకబడినందుకు మాకు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మా గురించి చెప్పటోళ్ళు లేక మా పరిస్థితి అయోమయంలో ఉంది. కావున మాకు గవర్నమెంట్కు కూడా మాకు అన్ని రకాలుగా ఉపాధి కలిగించి మాకు గవర్నమెంట్ కూడా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.